जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरु दत्ता. जय गुरुदेव दत्ता. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. दत्ता बंधुలందరికీ నమస్కారం అండి. జయ గురు దత్తా, శ్రీ గురు దత్తా. మనము శ్రీ గురు దత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారము మరియు ఇన్ఫర్మేషను రెండు ఒకటే. శ్రీ గురు దత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనం వీడియోలు చేసుకొని శ్రీ గురు దత్త ప్రభుల గురించి నాకు తెలిసిన విషయము, శ్రీ గురు దత్త ప్రభులు నాకు ఇచ్చిన అనుభవాలు అంటారా, ఆశీర్వాదం అంటారా, ఈ రెండు ఒకటే అండి. శ్రీ గురు దత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంలో భాగంగా ఆ విషయాలు, నా అనుభవాలు తెలియజేస్తూ మనం వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి జయ గురు దత్త, శ్రీ గురు దత్త. ముందుగా శ్రీ గురు దత్త ప్రభుల గురించి కొద్దిగా మాట్లాడుకున్న తర్వాత మనము ఈరోజు పారాయణము, గురువారం పారాయణము 9వ అధ్యాయము శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము, కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీ గురు దత్త ప్రభుల అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు గురువారం రోజు మనం రెగ్యులర్ చేస్తున్న పారాయణంలో 9వ అధ్యాయం ఈరోజు చేయడం జరుగుతుందండి. దాన్ని శ్రద్ధగా వీక్షించగలరు. శ్రీ గురు దత్త ప్రభుల, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభుల ఆశీర్వాదానికి పాత్రలు కాగలరని నా యొక్క మనవండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త. శ్రీ గురు దత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, వారు జ్యోతి స్వరూపులు మాత్రమే. శ్రీ గురు దత్త ప్రభులు ఈ విశ్వానికి ఉన్న ఏదైతే సూక్ష్మ అంశ ఉంటుందో, సూక్ష్మ అంశ, సూక్ష్మాత్మ శ్రీ గురు దత్త ప్రభులే. ఇది ఇంతకుముందు ఉన్న వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగిందండి. అలాగే ఇంతకుముందు మనము పారాయణం, గురువారం, లాస్ట్ గురువారం చేసుకున్న పారాయణంలో కూడా లెంతిగా జరిగింది, 2 గంటల వీడియో అది. కానీ అందులో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి, మీరు చూడగలరు. 91 అధ్యాయం, 91 అధ్యాయంలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. శ్రీ గురు దత్త ప్రభుల గురించిన జ్ఞానం శ్రీ గురు దత్త ప్రభులు నాకు ఇవ్వడం జరిగిందండి. అది మీకు నేను తెలియజేయడం జరిగింది దత్తప్రభు దయ వలన. జయ గురు దత్త. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. కర్మలు ఎలా క్రియేట్ అయినాయి, కర్మలు ఎలా క్షయం చేసుకోవాలి, మనకు జన్మ ఎందుకు వచ్చింది, ఈ పరమాత్మ అదే జన్మ సృష్టి ఎందుకు చేయడం జరిగింది, మరి దీనిలో మనము మాయ అంటారా, వీటి అర్షడ్ వర్గాలు అంటారా, వీటిని మనము ఎలా వివరించుకోవాలి, ఒక 4-5 టాపిక్స్ ఉన్నాయండి. వాటి మీద మనము ఒక్కొక్క మళ్ళీ పార్ట్ వైజ్గా మనము చేసుకుందామండి. ఎందుకంటే మొత్తం వివరించడం కుదరదండి, పెద్ద వీడియోస్ అయితే అండి. 2 hours వీడియో అంటేనే చాలా కష్టము అని అనిపించింది నాకు. కానీ శ్రీ గురు దత్త ప్రభులు పారాయణం చేసినాక మనం చెప్పడం జరిగింది కదండి, దానికి దత్తార్పణం జయ గురు దత్త, ఆయన ఇష్టం అండి, కాబట్టి మనం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంతకుముందు వీడియోలలో 91 వీడియోలో నేను పోస్ట్ చేయడం జరిగింది, కర్మ ఎందుకు క్రియేట్ అయ్యి జరిగింది, కర్మ ఎలా క్రియేట్ అయింది, ఆ పాపకర్మలు క్షయం చేసుకోవాలని ఏం చేయాలి అనే విషయం మనము పార్ట్ 1గా ఇంతకుముందు పోస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత మనం పోస్ట్ చేసుకుందామండి. మనం ఈరోజు మాత్రం పారాయణం చేసుకుందాం, ఎందుకంటే పారాయణం పెద్దగా ఉంటుంది ఈరోజు, కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు కాకుండా ఓన్లీ పారాయణం చేసి ముగిద్దాం. మళ్ళీ వచ్చే వీడియోలో నేను ఆ కర్మల ఎలా క్రియేట్ అయినాయి, కర్మలు ఎలా క్షయం చేసుకోవాలని పార్ట్ 2లో నేను మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందామండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త. ముందుగా సిద్ధమంగళ సూత్రం మనకు శ్రీ గురు దత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం అండి ఇది. ఇందులో మనకు శ్రీ గురు దత్త ప్రభులు తెలిపిన సిద్ధమంగళ సూత్రము 17వ అధ్యాయం ఉంటుందండి. ఆ 17వ అధ్యాయము 136 పేజీలో ఉంటుంది. ఈ గ్రంథంలో మాత్రం ఉంటుంది, మీరు చూడొచ్చు. నేను సిద్ధమంగళ సూత్రం పారాయణం చేసిన తర్వాత మనము 9వ అధ్యాయంలోకి వెళ్దామండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త. సిద్ధమంగళ సూత్రం ఇది చాలా పవర్ఫుల్ అండి. శ్రీ గురు దత్త ప్రభులు తెలియజేసి, శ్రీ గురు దత్త ప్రభుల దర్శనమైన తర్వాత బాపనారిలో శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క మాతామహులు వారి నోటి నుండి జాలువడిన అమృత వాక్యాలండి. వీటిని చదివిన వారికి ఎంత మంచి జరుగుతుందో శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు ఈ సిద్ధమంగళ సూత్రాన్ని ఆశీర్వాదించడం జరిగిందండి. అది మనం ఫలశ్రుతి. ఇది సిద్ధమంగళ సూత్రం చదివిన తర్వాత మనం మళ్ళీ చెప్పుకుందామండి.
చూడండి, సిద్ధమంగళ సూత్రం ఇందులోనే ఉందండి. మనము అంటే ఎక్కడికెళ్ళో రాలేదండి, శ్రీపాద శివలో సంపూర్ణ చరితామృతంలో ఉంది. జయ గురుదేవదత్త. సిద్ధమంగళ సూత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సావితృకాటక చయన పుణ్యఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. దౌ చౌపాతి దేవ లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. ఫలశ్రుతి. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రము పఠించిన అనగా అష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయ కష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శము లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మాన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రము పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రము పఠించిన చోట సూక్ష్మ వాయుమండలం నందు సిద్ధులు అదృశ్య రూపంలో సంచరించుచుందురు. ఇది శ్రీపాదుల శ్రీవల్లభుల వారు ఇచ్చిన ఆశీర్వాదం అండి. దీన్ని పఠించి మనము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి ముందుగా శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులు కావాలని కోరుచున్నాను. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. జయ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. జయ గురుదేవ దత్త. మనము తెలుసో తెలియకో ఇంతకుముందు ఒక అధ్యాయము ఇంతకుముందు ఉన్న ఎపిసోడ్లో కర్మలు ఎలా క్రియేట్ అయినాయి, కర్మలు క్షయం చేసుకోవాలంటే ఏం చేయాలి, దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే చిన్న చిన్న పార్ట్గా చేసి మనము పాపకర్మలు దూరం చేసుకునే విషయంలో మాట్లాడుకుందాం అని అనుకున్నాము. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ కూడా చేయడం జరిగిందండి. 91వ అధ్యాయము 91 ఎపిసోడు, అధ్యాయం కాదు ఎపిసోడు మీరు చూడవచ్చు. అయితే నాకు తెలియదండి 9వ అధ్యాయంలో అదే విషయం ఉన్నదన్న విషయం. ఇప్పుడు మనము 9వ అధ్యాయం చూద్దామండి. 9వ అధ్యాయంలో కూడా ఆ విషయాలే ఉన్నాయండి. దత్తయ్య ఆశీర్వాదంతో మనము చేస్తున్నామండి. కాబట్టే ఇదంతా 9వ అధ్యాయము ఏముందంటే కర్మఫల మీమాంస అని ఉన్నదండి. కర్మఫల మీమాంస 75 పేజ్ అండి. చూద్దాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. చూడండి,
నేను తెలియకనే పెట్టినండి. దత్తప్రభు దేవల్ల ఆయన పెట్టించిండు, మనకు తెలియదు. ఏది చేసినా అయినా అండి, మనదేం లేదండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 9, కర్మఫల మీమాంస. ఈనాడు గురువారం ఉదయం సూర్యోదయ సమయం గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమల దాసు నేను ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నగా సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలోనికి ప్రవేశించింది. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం. ఆ సన్నటి సూర్యకిరణంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపము ఇద్దరం చూశాము. సూర్యకాంతి మా గదిలో ప్రసరించగానే మేము ధ్యానం నుండి ప్రకృస్తులమైనాము. పరమ పూజనీయులు అత్యంత మంగళప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపము 16 సంవత్సరముల వయసులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయంగా పరమ ప్రభుల అవ్యజ కారుణ్యము చేత మాత్రమే. క్షణకాలం దర్శనమిచ్చిన ఆ దివ్యమంగళ రూపము కనుమరుగైనది. శ్రీ ప్రభుల వారికి నైవేద్యం ఉంచిన శనగలు మాత్రం ఆ కిరణ ప్రసారంచే లోహఖండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యమును బాధాకరంగాను కూడా ఉన్నది. శ్రీ ప్రభుల వారి దర్శనము వారు అనుగ్రహ సూచకంగా అనుకొనిన శనిగలు లోహం ఖండములుగా మారుట వారి అనుగ్రహ సూచకమా అని మనసులో మొదలుపడసాగి తిని శ్రీ తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించెను. నాయన శంకర భట్టు, ఈరోజు మధ్యాహ్నం నా ఆతిథ్యం స్వీకరించిన నీవు కురువాపురం ప్రయాణం కావచ్చును. శ్రీ దత్తప్రభులు అనుజ్ఞ అయినది. శ్రీ దత్తప్రభులు అనుజ్ఞ ఇచ్చినారు. గురువారం మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రమునందు శ్రీ దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము. అంతటా నేను ఇట్లాంటిని అయ్యా, ప్రతిరోజు దత్తప్రభులు స్మరణతోడాను దత్త కథా ప్రసంగములతోడాను గడుపుచుంటిమి. ఆ రోజున నైవేద్యం కొరకు ఉంచిన శనగలు లోహం ఖండముల మారుట బాధాకరంగానున్నది. ఈ సంశయమును బాపి కృతార్థులను చేయ ప్రార్థన. తిరుమల దాసు ఇట్లు చెప్పదొడంగెను. నాయన, కొన్ని శతాబ్దముల తర్వాత కలియుగము ముదిరిన తర్వాత నాస్తికత్వం ప్రబలును. నాస్తికత్వము నిర్మూలించి ఆస్తికత్వం తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమైన లీలలు ద్వారా అనుగ్రహించెదరు. భవిష్యత్తులో వారు చేయబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమములన్నింటికి బీజరూపమున ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో ప్రభువులు అనుగ్రహించెదరు. ఖనిజంలో చైతన్యము నిద్రాణ స్థితి, ఖనిజ స్థితిలో అంతర్లీనంగా ప్రాణముండును. ఖనిజంలో రకరకాల రసాయన ప్రక్రియ వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణము మానసము అంతర్లీనం నుండును. ప్రాణరూపంలో చైతన్యము అర్ధనిద్రా స్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టంగా చూడగలవు. మత్తు పదార్థములు తీసుకున్న మనుజుడు తన శరీరం నందు ఈ స్థితిని అనుభవించుడు. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వమును పరిణామం చెంది వికాసం చెందిన దశలో మనసు ద్వారా పనిచేయుటకు నేర్చుకును. ఈ స్థితిలో జంతువులలో చూడగలము. జంతువు పూర్తి వికాసం చెందిన దశలో మానుషుడు అనిపించుకొనును. మనసు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనసునకు అతీతమైన అతి మానసముండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగం ద్వారా పరిపూర్ణ మానుడగును. అతడు మూలాధారమున పడి ఉన్న చైతన్యమును సహస్రారముకు కొంపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలుగును. పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ గురునితో తదాత్మ్య స్థితిని అనుభవించుచుండును. ఈ స్థితిలో అనిర్వచనీయ ఆనందము పొందుచుండును. అయితే అతడు మహాసంకల్పం అనుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములు అంటవు. ఆ మహాసంకల్ప స్వరూపం మాత్రం అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగం కలది. అతి మానసము కేవలం శ్రీ ప్రభుల వారిది. ప్రతిక్షణం కోట్ల కొలది ప్రార్థనలను వారు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనను వారు ఉత్తరమిచ్చెదరు.
బాధ నివారణ చేసెదరు, ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలం చేసెదరు. మానవుని మానసం యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతి మానసం యొక్క వేగం మహాప్రచండము, ఊహాతీత వేగం కలది. మహాప్రచండ వేగం కలిగిన కాంతి స్వరూపము కూడా వారి అతి మానస వేగముకు సరికాదు. మానవుడు కాని మరే ప్రాణి గాని చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజాపుంజమును చేరి తీరవలసినదే. దృశ్య అదృశ్య శక్తులకు వారే ఆధారము. వారి లోకమునందు ప్రకాశము వారి తేజోమయ శరీరం నుండి వెలువడే కిరణపుంజమే కాని వేరు కాదు. అది కోటి కోటి సూర్య ప్రకాశము. అనేక కోటి బ్రహ్మాండములు వెలుగుచున్న కోటాను కోట గ్రహ నక్షత్రాదులు సమూహం యొక్క సంయుక్త ప్రకాశం కూడా వారి తేజస్సునందు సూర్యుని ముందు దివిటి వలె నుండును. నాయనా, ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారి అసలు సిసలు తత్వము. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఈ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టి అందు తనకు గల అవ్యజ అనంత కరుణతో సగుణ సాకారంగా మనుష్య రూపంలో శ్రీపాదుల వారి రూపంలో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వం సిద్ధించవలెను. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య స్వరూపము. మానవునిలో దైవము వైపునకు పరిణామము అనివార్యమైనట్లనే దైవం కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచుండును. దీనినే అవతారమని అందురు. ఇది నిరంతరంగా జరుగు ఒకానొక యోగ ప్రక్రియ. సత్యం ఒకసారి సృష్టిలో సృష్టించబడిన ఎడల అది స్వతసిద్ధంగా ప్రయత్నరహితంగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించు సంకల్పంతో వెళ్ళిన దివ్య భవ్య అవతారము వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతటా నేనిట్లాంటిని అయ్యా, మీతో మాట్లాడుకొలది ఎన్నో కొత్త కొత్త సంగతులు తెలియచున్నవి. శ్రీ గురుస్వరూపము అంతుచుకుడలేదు. వారి ఈ దివ్య భవ్య చరిత్రను ఎట్లు లిఖింపవలెనో, ఏ వాక్యానముతో వ్రాయవలనో తెలియటలేదు. మీరు సత్యమును ప్రతిష్ఠించుట అని చెప్పిరి. నేను విగ్రహ ప్రతిష్టల గురించి వింటిని గాని సత్యమును ప్రతిష్ఠించుటను వినలేదు. నాయందు దయ ఉంచి వివరించ ప్రార్థన. అంతటా తిరుమలదాసు ఇట్లను, అయ్యా, నీవు శ్రీవారి దివ్య చరిత్రను వ్రాయటకు సంకల్పించబడిన వాడవు. నీకు తారసిలిన శ్రీపాద భక్త పరమానుముల అనుభవములను వారు చెప్పు విషయంలో లిఖించుము. నీ వ్యాఖ్యానములు అనవశ్యకములు. శ్రీవారి చరిత్రను శ్రీవారే నీ లేఖిని ద్వారా వ్రాయించుకుందరు. ఇంతకు మించి నీవు ఆలోచించడం వ్యర్థము. మానవుడు రకరకముల భోజన పదార్థం తీసుకును. అవి వాటంతటా అవియే జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నవి. ఈ ప్రక్రియందు మానవుని ప్రమేయం గాని ప్రయోజకత్వం గాని లేవు. మానవుడు భోజనం సంపాదించుకున్న వరకే వాని బాధ్యత. ఆ తర్వాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరము యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకునుట అన్నది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారము పచనం చేసి శక్తి సంధించుట శరీరం యొక్క కర్తవ్యము. మానవునికి మనసు ఉన్నది కనుక స్వతంత్రం ఎక్కువ అనుభవించుచున్నాడు కనుక తప్పు ఒప్పు రెండు చేయు అవకాశం ఉన్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛ లేదు. అది తిన్న ఆహారము పచనం చేసే శక్తిని అందించవలసినదే. అది తిన్న వానికి ఇష్టం ఉన్నను లేకునను అప్రయత్నరహితంగా జరిగిపోవు ఒకానొక స్వతసిద్ధ కార్యము. అనగా శరీరం యొక్క విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది. సత్యం వలన జరుగు కార్యము అప్రయత్నంగాను మన సంకల్పంతో ప్రమేయం లేకుండాను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారంగా చేసుకొని జరుగుచుండును. సూర్య అస్తమయములు, ఋతుచక్రములు, గ్రహ నక్షత్రాదులు, గతులు ఈ రకంగా జరిగి తీరవలసినదే. ఇది అనుల్లంఘనీయమైన శాసనము. అనగా అవి
మరొక విధంగా జరుగు స్వాతంత్ర్యమును వానికి ఇయ్యబడలేదు. సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టి అందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళం చేయుచుండును. కృతాయుగమునందు సర్వమును సంకల్ప మాత్రమును సిద్ధించుచుండును. త్రేతాయుగమున యజ్ఞ యాగాదులు చేయటం వలన సిద్ధించుచుండెను. ద్వాపరమున మంత్ర అస్త్ర ప్రయోగముల వలన సిద్ధించుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రాల వలన సిద్ధించుచుండును. యంత్రముల వలన సిద్ధించుచుండును. యుగ ధర్మం బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్న కొలదియు సరళీకరణ విధానము నిర్ణయించబడినది. శ్రీపాదుని నిరంతర ధ్యానం వలన దర్శనం లభించును. 3 అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ నామస్మరణ చేయుచు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరంగా దర్శనమిచ్చి ధన్యులను చేసేదారు. మానవుడు పతనమగుటకు 1,00,000 మార్గములు ఉన్న ఎడల వారిని ఉద్ధరించుటకు దైవమునకు 10 లక్షల మార్గమును అనుగ్రహించును. శ్రీ దత్తప్రభు తన అంశావతారముల చేతను సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టి పాలనం చేయుచుందురు. పూర్వయుగములందలి శ్రీదత్తుల వారైన శ్రీపాదులు అను స్వల్ప సంశయము నీ మనసులో బీజ రూపంలో ఉన్నది. దానిని నివారణ చేయుటకు శ్రీపాదులు నైవేద్య రూపంగా ఉన్న శనగలను లోహంగా శనలుగా మార్చిరి. అనసూయ మాత లోహపు శనగలను తినుటకు యోగ్యమైన శనలుగా మార్చినది. నేనెవరో కాదు సుమి, అలనాటి దత్తుడనేనని గుర్తు చేయుటకు వారితో చేసిరి. దీనిలో ఇంకొక రహస్యం ఉన్నది. నీ జాతకంలో గురుడు జబ్బు స్థానంలో ఉన్నాడు. గురుగ్రహమునకు శనగలు సంబంధం ఉన్నది. శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియజేసినారు. శ్రీపాదుల వారు తమ దివ్య మానసంతో వీక్షించని వస్తువు మరియు ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్య మానసంతో వీక్షించని జీవి ఏదియు ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమ సత్యము. సత్య వస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్ఠితమైన ఉండుట వలన ఈ జ్ఞానం పొందిన వారందరూ ఈ లోకం నుండి అంతర్ధానమైనను నష్టం వాటిల్లదు. ఆ జ్ఞానము పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయంగా అతనికి వరించును. దైవశక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరూ అవినాశతత్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్వమునకు చెందినవారు. అవినాశతత్వం యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధంగా ఉండి తీరవలనడి నియమమేదియూ లేదు. అయ్యాది స్వేచ్ఛతత్వము, అది పరిపూర్ణము, అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనము. కారణం లేని కార్యం జరుగుటకు వీలు లేదు. సర్వ కారణములకును సర్వ కార్యములకును ఏకైక తత్వమే ఆధారము. అది అన్నింటికి అతీతము. అదే దత్తతత్వము. ఆ దత్తప్రభు తన సంపూర్ణ కళతో కలియుగమున ప్రప్రథముగా అవతారంగా వచ్చినది ఈ పీఠికాపురంలోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషుని కూడా అసాధ్యము. నాయన శ్రీపాద శ్రీవల్లభులు తరచుగా తాము నరసింహ సరస్వతిగా అవతరించదమని సెలవిచ్చి ఉన్నారు. హిరణ్యకశపుడు అతి విచిత్రములైన వరమును పొందెను. వాడు మరణించుడు అసాధ్యమని అనిపించును. ఇచ్చిన వర్ణం భిన్నము కాకుండా అత్యంత ఊహాతీత విధంగా శ్రీ నరసింహ అవతారం హిరణ్యకశపుడు రథమార్చినది. పరమ భక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభంలో కూడా తన స్వామిని ఉన్నాడని వారి వంచెను. స్వామి స్తంభం ద్వారా ప్రకటితమయ్యను. అసలు దైవం ఉన్నదా లేదా అను సంశయములు కలియుగంలో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమునంచుటకు ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకు శ్రీ దత్తప్రభు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహ అవతార విశేషత. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును, శ్రీ నరసింహ సరస్వతి అవతారమును దైవ దూషణ చేయువారి మదమంచుట, దైవభక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అను 2 ప్రధాన ఉద్దేశములతో ఈ సృష్టిలోనికి వచ్చిన అవతారములు. శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు లేవు. తిరుమలదాసు ఈ విధంగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహం వచ్చినది. నేను
భూర్జపత్రమును మీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రములు మీద వాటిని వ్రాయుదురో కదా. శాలివాన శకమున ప్రస్తుతము వ్యవహారం జరుగుతున్నది. భవిష్యత్తులో ఉనశకము ప్రాచుర్యం వహించునని శ్రీపాదుల వారు సెలవిచ్చరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? ఈ కలియుగము ఏ రోజున ఎన్ని విఘటికలను ఆరంభమైనది? ఈ విషయములను శ్రీపాదుల వారు భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కారణమును ప్రకారము భవిష్యత్తులో వారు ఉపయోగించు ఏ పత్రం మీద వ్రాసి ఇచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులు కేవలం దత్తావతారంగా నమ్మేదను. నాలోని ఈ సందేహములను తిరుమలదాసు చెప్పుచుండగా నేను మధ్య మధ్యలో వారు చెప్పుదాన్ని ఆలకించు భంగిమలను కనపరచుచు చిరునవ్వును నవ్వుచు ఆ లోహ శంగల వైపు చూచుచుంటిని. ఇంతలో తిరుమలదాసు గొంతుగా బొంగురుపోయాను. మాట మాట్లాడక శక్తి లేకపోయాను. శ్రీపాదుల వారి చరిత్రము ఆలకించుచున్నా నేను వినలేనంత భయంకరమైన ధ్వని వింటిని. ఆ భయంకర ధ్వని విన్న తర్వాత నాకు ఏ శబ్దములో వినలేనంతటి బ్రహ్మచెవుడు సంప్రాప్తించినది. ఆహా, క్షణంలో నేను చెట్టివాడను గాను తిరుమలదాసు మూగవాడు గాను మారిపోయితిమి. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నాను, మాట వచ్చుట లేదు. నేను వినదలుచుకున్నాను, ఎంతటి చిన్న ధ్వని కూడా వినిపించట లేదు. అప్పుడు నేనిట్లు నా మనసులో చింతించి తిని రాకూడని సంశయం నాకు వచ్చినది. పర్యవసనంగా చెముడు ప్రాప్తించినది. కొంపదీసి ఇది నాకు శాశ్వతంగా వచ్చిన బధిరత్వం గాని కాదు కదా. ఆహా, అహత విధి, ఇప్పుడేమి చేయవలెను? ప్రసాదంగా ఉంచబడిన శనగలు లోహగండాలుగా మారి శ్రీపాదరాజం శరణం ప్రపద్యను ఆకారము నిల్చుట శ్రీకృష్ణ నిర్యాణ కాలము. ఇంతలో నైవేద్యం కొరకుండా ఉంచబడిన శనగలు అనగా లోహఖండములుగా ఉన్నవి ఆంధ్ర భాషలో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారంలో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చెను. మేము చూచుచుండగానే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘ చతురస్రాకారంగా తయారయ్యను. భూర్జపత్రం కంటే చాలా చాలా తక్కువ మందం కలిగి ఉండెను. అది ముట్టుకున్నప్పుడు మృదుగా నుండెను. ఆ నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరంగా లిఖించబడి ఉండెను. అవి ఈ రకంగా బడియే లిపి తెలుగు భాషలో ఉన్నది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వం 3102 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి సమయం 2:27:30 సెకండ్లు. ఇది ప్రమాదినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి, శుక్రవారం, అశ్విని నక్షత్రం. శ్రీకృష్ణ నిర్యాణానంతరం కలి ప్రవేశించినది. నాకు ముచ్చముడలు పోయసాగినవి. నా శరీరం నందలి నీరంతయు స్వేద రూపం బయటకు వచ్చుచుండెను. శరీరంన కంపము తీవ్రమున్నది. శ్రీపాదుల వారు అదృశ్యంగా ఇచ్చటనే ఉన్నారని నాకు రూఢి అయినది. నా మనమున ఇట్లు చింతించి తిని, ఏమీ నా దురదృష్టము, నేను గురువాపురముకు చేరుట కలలోని మాట. శ్రీపాదుల వారు నరసింహ అవతారం ధరించి నన్ను సంహరించి నన్ను ఆశ్చర్యపోనవసరం లేదు. వస్త్రములు ఉతికి ఆరవేసిన చందమున శంకర భట్టును ఉతికి ఆరవేయమని తిరుమలదాసు వారు ఆజ్ఞాపించిన నేనేం చేయగలను? తిరుమలదాసు ప్రభు ఆజ్ఞాపించిన నన్ను ఖచ్చితంగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయును. బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములు సాధారణంగా ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొను కొంతమంది గురువులు తమ శిష్య పరమాణువులకు బోధించుచుందురు. ద్రవ్యాపేక్ష చేత గురువులు శిష్యుని ప్రశంసలతో ముంచెత్తురు. ఫలానా గురువు చేత ప్రశంసించబడినాను అను అహంతో శిష్యుడు సంచరించును. గురు శిష్యులు ఉభయులు దోషభూయిష్ఠులే. రజక కుల సంభవుడైన తిరుమలదాసు చేత బ్రహ్మజ్ఞానము బ్రహ్మకుల సంజాతుడైన నాకు బోధింప చేయుట శ్రీపాదుల వారి చమత్కార పరిసరములనున్న వారు తమ రజక వృత్తిలో నిమగ్నం ఉన్నవారే గాని ఇటువంటి గహనాతమైన విషయములు చర్చించువారు కాదు. అవగాహన చేసుకునగలుగువారు గాని కారు. ఏమైనను నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచుండెను. నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని తోచను. మలిన మనస్కుడనైన నేను రజకునిగా తోచినది. తిరుమలదాసు ముఖం ప్రసన్నంగా నుండెను.
నైవేద్యం నుంచబడిన శనగలు లోహ రూపంలో మారి ఉన్నవి, క్రమంగా యథారూపమును పొందినవి. శ్రీపాదుల వారు నన్ను మన్నించారని అర్థం చేసుకుంటుని. మరింత కొంతసేపటికి తెల్లటి రంగులోనున్న ఆ పత్రం అంతర్ధానమయ్యను. తిరుమల దాసు ఇట్లను, నాయనా శంకరభట్టు, ఈ కలియుగము లోహయుగము, ఇది అంతయును కల్మషములతో కూడిన యుగము. నేను శరీరము చాలించిన తర్వాత కొంతకాలం వరకు హిరణ్య లోకముల నుండి ఆ తర్వాత తిరిగి మరాఠా దేశమున శ్రీపాదుల వారి ఆజ్ఞ వరకు శరీరధారిని కాక తప్పదు. అయ్యా, శ్రీపాదుల వారు మిమ్మలను కూడా శరీర పతనానంతరం మరి ఒక జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా. తప్పక ఈ వృత్తాంతం సెలవిచ్చి నన్ను ధన్యుడం చేయవలసినది అంటిని. తిరుమల దాసు ఇట్లనను, ఒక పర్యాయమునను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలు తీసుకుని పోయి తిని. సుమతి మహారాణి మేనమామ ఆయన శ్రీధరావధానులు గారు శ్రీపాదుల వారి నెత్తుకుని ఆడించుచుండిరి. దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర అవధూత అని వారు పాడుచుండిరి. శ్రీపాదుల వారు 2 సంవత్సరములు బాలుడు. వారు కేరింతలు కుట్టుచు ఆడుచుండిరి. ఆ దృశ్యము నయన మనోహరమునుండెను. అంతటా నేను శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటిని. శ్రీధరావధానులు నా వైపు చూచిరి. అంతటా శ్రీపాదుల వారు నరసింహ సరస్వతి దత్త దిగంబర అనిరి. తాము సాక్షాత్తు దత్త ప్రభువులుగా గతంలో అవతరించితమనియు, ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపై నున్నామనియు, తెర మరుగున తర్వాత నరసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదుల వారు తమదైన శైలిలో బోధపరిచిరి. సమర్థ సద్గురుడే షిరిడి సాయిబాబాగా అవతరించుట. అంతర శ్రీపాదులు ఇట్లనిరి, తాత, నేను నరసింహ సరస్వతిగా మరాఠా దేశమున అవతరించదలిచిదిని. తిరుమల దాసును కూడా మరాఠా దేశమునకు రమ్మను చుట్టిని అనను. శ్రీధరావధానులు వారి నోట మాట రాలేదు. అంతటా నేను ఇట్లాంటిని, ఎప్పుడు ఏ రూపంలో ఏ జన్మలో నేను ఉన్నను, నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత మీది. నాకు మీ యొక్క బాలకృష్ణ రూపమునందు మక్కువ ఎక్కువ. అప్పుడు శ్రీపాదులు ఇట్లనిరి, తిరుమలదాసు, నీవు మరాఠా దేశమున గాడ్గే మహారాజ్ అను పేరుతో రజక కులమున జన్మించదవు గాక. దీన దళితుల దుఃఖీతుల సేవలో పునీతమయ్యదవు గాక. దిశిల నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారం రానున్నది. నీవు తప్పక యావన వేషంలో ఉన్న నా సమర్థ సద్గురు అవతారం యొక్క అనుగ్రహం పొందేదుగాక. నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ గనుక గోపాల గోపాల దేవికి నందన గోపాల అను నామము జపించదుగాక. నీ మనోనేత్రనందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు శరీర పతనానంతరము కొంతకాలం హిరణ్య లోకమునందుండి ఆ పైన గాడ్గే మహారాజుగా లోకహితార్థము చేయుము. ఇదే నా వరము, నా అభయము. శ్రీధరావధానులు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి ఇదంతయును అయోమయంగా నుండును. ఇంతలో సుమతి మహారాణి వారి మేనమామను పిలిచిను. వారికి పూర్తిగా మాయా క్రమ్మి ఉండుటచే తిరిగి శ్రీపాదుల వారి సామాన్య బాలకుని వలనే భావించిరి. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, నాకొక సందేహం కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారు కదా. శ్రీపాదుల వారు వాటికి నియమ ఉల్లంఘనం కాకుండా కర్మ ధ్వంసం నెట్లు చేసెదరు. సద్గురువులకు సత్పురుషులకు యోగులకు చేసిన దాన ధర్మములు ఫలితము. తిరుమలదాసు ఇట్లను, శ్రీకృష్ణుడు కర్మ ఫలితములను అనుభవించాలని చెప్పాను, కానీ జాగ్రత్తావస్థలోనే అనుభవింపవలనని చెప్పలేదు. అది స్వప్నావస్థను కూడా అనుభవించవచ్చును. భౌతికంగా శరీరంతో అనుభవించవలసినది 10 సంవత్సరాల కర్మ మానసిక క్షోభ వలననో స్వప్నంలోని మానసిక బాధల వలననో కొద్ది గడియలలో అనుభవరాహిత్యము పొందవచ్చును. సత్పురుషులకు యోగులకు దాన ధర్మములు సేవలు చేయుట వలనో దేవతా కాంకర్యములు చేయడం వలనో పాప కర్మ క్షేమగును. దేవతామూర్తులు పుణ్య స్వరూపములు వచ్చడా కైంకర్యములు చేయటం వలన మన పాపము వాటికి ఆపాదింపబడి వాటి పుణ్యము మనకు ఆపాదింపబడును. పుణ్యమూర్తులకు దాన ధర్మములు సేవలు చేయడం వలన కూడా ఇదే విధంగా బదలాయింపు జరుగును. సమర్థ సద్గురుని ధ్యానం చేయడం వలన ధ్యాన శక్తి మధ్యమైన బదలాయింపు జరుగుతుండును. సద్గురువు తన శిష్యుల నుండి సేవలను గైకొని ఆ సేవ మాధ్యమున
వాని పాప కర్మలను తాను స్వీకరించి తన తపఫలమును సంక్రమింపచేయును. పాప ఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామృతులు, అవతార పురుషులు, మహా తేజోమూర్తులు కనుక వారు అగ్ని స్వరూపులు కనుక త్వాము స్వీకరించిన పాప కర్మమును దగ్ధమును గావించగలుగుకొందురు. వారికి మనము సమర్పించిన పత్ర ఫల పుష్పాదుల రూపమున కూడా మన పాప కర్మలు వారి పుణ్యరాశి పరస్పరము బదలాయింపు జరుగుచుండును. మన ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రంగా నుండినా ఈ బదలాయింపు అంత తీవ్ర స్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన ఆశ్రితుల పాపకర్మలను నిర్జీవ పదార్థములైన రాళ్ళు, రప్పలు మొదలగు వానికి శ్రీపాదుల వారు బదలాయించుచుందురు. ఆ రాళ్ళు రప్పలను కొట్టుట ద్వారాను రకరకముల చిత్ర మార్గములను ద్వారాను వారు అకర్మ ఫలమును ధ్వంసము చేయుచుందురు. దీనికి దృష్టాంతంగా నేను ఒక చిన్న దృష్టాంతం చెప్పేదను, శ్రద్ధగా వినుము. శ్రీపాదుల వారు పుట్టినప్పటి నుండి వారికి పాల సమస్య నుండేటిది. సుమతి మహారాణికి తన బిడ్డకు కావలసిన క్షీరదారులు లేకుండెను. వారి ఇంట ఒక ఆవు ఉండేటిది. వారింటనున్న కాలాగ్ని శమనదత్తునకు నైవేద్యంగా పెట్టుటకు స్వల్ప క్షీరం మాత్రము అవసరమగుచుండెను. ఆ ఆవు కేవలం ఆ మాత్రమే క్షీరమిచ్చుచుండెను. గోవత్సమునకు మాత్రం సంపూర్తిగా క్షీరమిచ్చుచుండెను. అది ఒక వింత ప్రవృత్తిగా నుండెను. కాలాగ్ని శమనదత్తునికి నైవేద్యంగా నుంచిన క్షీరమును నైవేద్యమునకు ముందే ఒక్కొక్కసారి శ్రీపాదుల వారు రహస్యంగా పూజా మందిరం చొరబడి పాలను గ్రోలేడివారు. ఆ దినమున శ్రీ అప్పలరాజు దత్తప్రభులకు బెల్లము ముక్క నైవేద్యము నీడి నిరాహారము నుండేడివారు. భర్త నిరాహారమున్న రోజున సుమతి మహారాణి కూడా నిరాహారము నుండేటిది. ఒకవేళ నైవేద్యము పర్యాంతము శ్రీపాదుల వారు ఆగిన ఎడల శ్రీపాదుల వారి ఆ క్షీరం గ్రోలేడివారు. తమ వంశంలోని ఈ అపూర్వ దివ్య శిష్యునకు చాలినంత క్షీరం కూడా ఇవ్వలేని స్థితిలో నున్నందులకు తల్లిదండ్రులు దూరపిల్లేడివారు. క్షీరమును సమృద్ధిగా ఇవ్వగల ఆవును శ్రీ అప్పలాల్ శర్మ గారికి ఇయ్యవలనని వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును అనేక విధములుగా ప్రయత్నాలు చేసిరి. కానీ అవి అన్నియును వ్యర్థమాయను. అప్పలాల్ శర్మ ఎట్టి పరిస్థితుల్లోనూ దానము స్వీకరించరు. అది ఆయన వ్రతము. దాన స్వీకారము వలన పాపము చుట్టుకొండని వారి అభిప్రాయము. వారు వేద పండితులు కనుక వేద సభలు ఏవైనా జరిగిన ఎడల వేద సంభావనను స్వీకరించేటివారు. వారికి పౌరోహిత్యం వలన రాబడి కూడా తక్కువ. కేవలం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి నరసింహవర్మ గారికి పౌరోహిత్యం నేర్పేడివారు. వారిరువురు పురోహితులకు సామాన్యంగా ఇచ్చు ద్రవ్యం కంటే ఎక్కువగా ఇచ్చడి సాహసం చేసిన కోపగించుకుని వారు. అప్పలా శర్మ గారు మామగారైన సత్యఋషీశ్వరులు నుండి కూడా ఏమీ స్వీకరించడి వారు కారు. కార్తీక పౌర్ణిమ నాడు సుమతి మహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రం బాపనారుల ఇంట భోజనం చేసేటివారు. వైశాఖ శుద్ధ తదియ నాడు అనగా తన జన్మదినం నాడు కూడా మామగారింట భోజనం చేసేటివారు. కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేష చతుర్థి నాడు కూడా బాపనారుల ఇంట భోజనం చేసేటివారు. కుటుంబం యొక్క ఈ దుస్థితిని తలంచుకొని సుమతి మహారాణి ఒకనాడు భర్తతో ఇట్లనెను, నాదా, మా పుట్టింటి వారు స్థితిపరులే కదా, పైగా వారు కూడా నిష్ఠాగరిష్ఠులైన శ్రోత్రియ సంస్కారం వారు. శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవునొక దానిని స్వీకరించడంలో నాకు దోషమేమీ కనబడలేదు. శ్రీపాదునికి కడుపు నిండుగా క్షీరం కూడా ఇవ్వలేని స్థితిలోనున్నాము. మీరు సావధానంగా ఈ విషయంను ఆలోచించవలసినది అని నా మనవి. అంతటా అప్పలరాజు శర్మ ఇట్లను, ఓ సౌభాగ్యవతి, నీవు చెప్పేటి విషయము బాగుగానే ఉన్నది. సత్య ఋషీశ్వరులు పాపరైతులు, వారి నుండి గోవుని స్వీకరించడం వల్ల దోషమేమీ ఉండనేరదు. కానీ ఈ విషయంలో ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యవశ్యకము. శ్రీపాదుడును దత్తావతారుడని మహానీయులు చాలా మంది తెలిపి ఉన్నారు. శ్రీపాదుని జననము పూర్వము నుండి ఇప్పటి వరకు అత్యంత ఆశ్చర్యకర విషయంలో నడుచుచున్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమైన ఎడల మన ఇంటి నందున్న గోమాత సమృద్ధిగా క్షీరము నీయవచ్చును కదా.
లేదా నీకు క్షీర సమృద్ధి కలగవచ్చును కదా. అదియునుగాక పెద్దవాడైన శ్రీధర్ రాజశర్మ అంధుడిగాను, చిన్నవాడైన రామరాజశర్మ కుంటివాడుగాను ఉన్నారే. శ్రీపాదుడు వారిద్దరను అంగవైకల్యం నుండి విముక్తులు చేయవచ్చును కదా. నీవు ఈ విషయమునే మీ నాయనతో చర్చింపుము, లేదా శ్రీపాదునే ఈ విషయమును అడుగుము. వచ్చి నా నియమమును ఉల్లంఘించి తీరవలసిన విషమ సమస్యను దైవం నాకు సృష్టించ ఉచితం కాదు. సుమతి మహారాణి ఈ విషయము తన తండ్రికి నివేదించను. బాపనారులు మందహాసం చేయుచు ఇట్లనిరి, అమ్మాని ఇది అంతైను శ్రీపాదుని లీలా విలాసమే. శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించడంలోనే కాక సమస్యను సృష్టించడంలో కూడా నేర్పరి. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగ దృష్టితో గమనించి తిని. మన ఇంట గో సమృద్ధి ఉన్నది. గోవునిచ్చుటకు నాకు సమ్మతమే కాక నాకు మహదానందప్రదము. దత్తప్రభునకు గోక్షేమ అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రం యొక్క ఆమోదము ఆవశ్యకమే. ఆహా, ఏమి విధి వైపరీత్యము! మామ నుండి సొత్తును ఏ విధంగా చేజిక్కించుకునవలనయో అని పరిపరి విధములా ప్రయత్నించు. జామాతలు కల లోకమున లెక్కకు మిక్కుడమునున్నవారు ఉన్నారు. అయినా నా అల్లుడు మాత్రము అగ్నిహోత్రంతో సమానము. అతని నియమమును భంగపరచ యత్నించిన మనము వెర్రివాళ్ళ మగుదుము. సృష్టి అందలి పంచభూతం నుండి స్పష్టంగా ఆమోదం లభించిన గాని నీ భర్త ఈ గోదానం స్వీకరింపడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరినీ అంగవైకల్యం నుండి విముక్తం చేసిన మీ కుటుంబములతో తనకున్న రుణానుబంధము తెగిపోవును. రుణ విముక్తుడైన దత్తుడు మీ ఇంట బిడ్డగా నుండజాలడు. జగద్గురువులై లోకము నుద్ధరించుటకు బయల్వెడులను. అందువలన పొరపాటున కూడా నీవు శ్రీపాదుని వారి అంగవైకల్యం పోగొట్టమని కోరకుము. సర్వమును కాలాధీనమై ఉన్నది. ఆ కాలము శ్రీపాదుని ఆధీనమై ఉన్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీర సమృద్ధి కలిగి తీరును. అయితే శ్రీపాదునితో రుణానుబంధము నశించును. రుణ విముక్తుడైన ఈ దత్తప్రభు మన కుటుంబములకు పరిమితుడుగాక విశ్వగురుత్వము వహింప గృహం నుండి పలాయనం చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీర సమృద్ధమై తన వింత ప్రవృత్తిని విడనాడే క్షీరముల సంగును. అప్పుడు అసలు ఈ సమస్యే తలెత్తదు. కావున నీవు కొంతకాలం ఉరిమి వహించుము. దత్తుడు కల్పించిన ఈ విషయ సమస్యను దత్తుడే పరిష్కరించును అని నుడివెను. అంతటా నేనిట్లాంటిని, అయ్యా శ్రీపాదుల వారి అన్నలిద్దరు అంగవైకల్యంతో జనించడం గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములున్నవా? అంతటా తిరుమలదాసు ఇట్లను, నాయనా, శ్రీ దత్తాత్రేయుల వారు సాయం సంధ్యలో అవతరించిరి. శ్రీపాదుల వారు ఉషాకాలంలో అవతరించిరి. రాబోవు నరసింహ సరస్వతి ఆకారము మిట్ట మధ్యాహ్నము అభిలగ్నం నందు జరుగును. దత్తలీలలు అగాధములు. సాయం సంధ్య తర్వాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో నుందురు. కావున దత్తావతారం యోగ సాధనలోని పరిణామ క్రమంలో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖనిద్ర పుచ్చునది. ఎటు వెళ్ళవలనో, ఏమి చేయవలనో, పరిణామం యొక్క ఏ దిశలో కదలవలనో జీవులకు అంతుబట్టని గాఢ అంధకారము జీవులకు తెలియకుండగానే వారిలోని పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నం చేతనే వారికి తెలియని రీతిలో అంత చైతన్యము యొక్క ఆగాధ లోతులలో నుంచి పరిణామం వైపునకు పయనించిరి. ఇది కేవలం ఒక్క భూమండలముకే పరిమితం కాదు. శ్రీపాదుల వారి ఆగమనము ఉషాకాలంలో జరిగినది. ఉషస్సునందు సూర్యభగవానుడి సమస్త శక్తులను ఒక్కసారి విజృంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మ సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములైన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచు అనంత వైవిధ్యముతో పరిణామం నందుటను ఇది సూచించును. మధ్యాందిన మార్తాండుడు చండ ప్రచండమైన స్వరూపము.
ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదజల్లుచు జీవులను జాగృతం చేయుట నరసింహ సరస్వతి అవతార ప్రయోజనము. ఈ విషయంలో వారి యొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన దత్తావతారమునకు శ్రీపాద శ్రీవల్లభ అవతారం మధ్యన కాలరాత్రి నడిచినది. అది కేవలం మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారైన శ్రీధర్ రాజశర్మ జన్మించిరి. ఆ రాత్రి గడిచిన తదుపరి ఉన్న స్థితి సంకషయములు, నాస్తికవాదములు, కుతర్కము, వక్రభాషము వగేరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నాన్నగారైన శ్రీరామరాజశర్మ జన్మించిరి. ఏ జీవి అయినను మహా అంధకార సదృశ్యమైన మనస్సును విడనాడి కుతర్కములు, శంకలు, వక్రభాషములు మొదలైన వాటితో కూడిన మనఛాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం పొందగలరు. ఇదియే దీనిలోని రహస్య విషయము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. కుటుంబపరమైన కర్మదోషం కూడా కలవు. శ్రీ అప్పలాజ శర్మ గారి వెలనాటి మండలం నందలి వైదిక బ్రాహ్మణులైనను వారి కుటుంబమునకు గ్రామాధిపత్యం ఉండేటిది. శ్రీపాదుల వారి తాతగారు అనగా పితామహులు అయినవల్లి గ్రామాధికారిగా ఉండేటివారు. వారి కుటుంబంలో గ్రామాధిపత్యం జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండేటిది. శ్రీపాదుల వారి పితామహులు నామదేవున శ్రీధర్ రాజశర్మ గ్రామాధికారం కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దము తమ నామధేయమునకు చివర కలిగి ఉండుట వారి సాంప్రదాయము. బ్రాహ్మణత్వం సూచించినది శర్మ నామధేయము. గ్రామమునందలి పంటలు పండినను పండకపోయినను జమీందారులకు పన్ను కట్టవలసి వచ్చేటిది. నిర్బంధంగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై ఉండేటిది. శ్రీధరరామరాజశర్మ తన ఇష్టములతో ప్రమేయం లేకుండా జమీందారు గారి ఆజ్ఞానుసారము హింస పద్ధతుల ద్వారా కూడా పన్ను వసూలు చేసేటివారు. అది వారి యొక్క కర్తవ్య ధర్మము కూడాను. అయినను దైవం దృష్టిలో అది పాప కార్యమాయను. అప్పలరాజు శర్మ జ్యేష్ఠ భ్రతగా గ్రామాధిపత్యం సంక్రమించను. తాతగారు చేసిన పాప కర్మములు ప్రభావం వలన పెద్దవాడైన శ్రీధర్ రాజశర్మకు చిన్నవాడైన రామరాజ శర్మకు అంగవైకల్యంతో జన్మించిరి. శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్ దత్తావతారులైనను తాతగారు చేసిన సర్వ పాప కర్మముల ప్రభావమున తాము కూడా అనుభవించవలసి వచ్చినది. అందుచేత వారికి పాల సమస్య ఏర్పడినది. విశ్వప్రభు తాను ఏర్పరిచిన నియమము సర్వులకును వర్తింపచేయును. తాను అవతారంగా వచ్చియున్నను కూడా పాపకర్మను తాను కూడా అనుభవించి తనకు మార్గదర్శకత్వం వహించిరి. శ్రీ పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠియును శ్రీ వత్సవాయి నరసింహవర్మయును శ్రీపాదుల వారిని తమ సొంత మనుమని వలె భావించువారు. అందువలన శ్రీపాదుల వారి పాల సమస్యను తీర్చడం ఎట్లా అని వారు దీర్ఘం ఆలోచించిరి. శ్రీ వర్మ గారి శ్రేష్ఠి గారిని పిలిచి, అయ్యా దీనికి సరైన ఉపాయమును మీరే చేయవలసినని చెప్పి శ్రీ నరసింహవర్మ గారి వద్ద గాయత్రి అని పేరుగాంచిన గోమాత యొక్క సంతతి కలదు. దానిలో సర్వ శుభ లక్షణముల ఒక గోవు వర్మ గారి నుంచి శ్రేష్ఠి గారు క్రయము పొందినారు. విక్రయించక వచ్చిన ధనమును వర్మగారు తమ వద్ద భద్రము ఉంచిరి. ఇంతలో వర్మగారింట పౌరోహిత్యము నిమిత్తము అప్పలాజ శర్మ గారు వచ్చిరి. వారికి ఈ గో విక్రమ్ దానముగా వర్మగారు నొసంగిరి. పౌరోహిత్యం జరుపుచున్నప్పుడు సంభావన నిమిత్తము సామాన్యంగా ఇయ్యబడు మొత్తము కంటే ఇది చాలా ఎక్కువ నుండెను. అప్పలాజ శర్మ గారు ధర్మబద్ధంగా తాను తీసుకోవలసిన ద్రవ్యమును మాత్రం తీసుకొని మిగతా ధనమును తిరస్కరించిరి. అంతటా వర్మగారు తాము కూడా మిగతా ధనమును తీసుకుంటూ అంగీకరింపలేదు. క్షత్రియ వంశంలో జన్మించిన నేను తాను ఇచ్చిన సొమ్మును తిరిగి స్వీకరింపజాలనని ఆ తగాద శ్రీ బాపనారుల వద్దకు వచ్చినది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. సభలో శ్రీ బాపనారులు ఇట్లు ప్రకటించిరి, అప్పలా శర్మ నిరాకరించిన ఈ మొత్తమును తీసుకున్నటకు ఇష్టపడేవారు తీసుకునవచ్చును అనేను. అనేక మంది బ్రాహ్మణులు తమ మొత్తమును తమకు ఇప్పించవలసిన పోటీ పడవనొచ్చిరి. ఇది ఎంతయును విడ్డూరమైన విషయము. అంతటా తరుణ వయస్కుడైన పాపయ్య శాస్త్రి అను బ్రాహ్మణుడు ఇట్లు చెప్పాను, శ్రీపాదులు దైవంశ సంపూతుడు కాదు, దైవమే అయిన ఎడల ఈ విచిత్ర పరిస్థితి ఎలా దాపురించును? శ్రీ దత్తుడే అయిన ఎడల తన ఇద్దరు అన్నగారులకు అంగవైకల్యం నుండి ఎలా కాపాడాడు?
జరిగిన కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికములు గోరింతలను కొండంతలుగా చేసి చెప్పడం మహానేరము. నేను దత్తులను శ్వేతార్కరక్షను కూడా గురువు నుండి పొందినవాడను. ప్రతిరోజు ఎంతో జపం చేసుకొనిచున్నాను. నేను ఎటువంటి దానం స్వీకరించడం మలినమంటది. యోగ్యుడైన నాకు ఈ దానము ఇప్పించవలసినది. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్య శాస్త్రికి ఆ ధనమును ఇప్పించెను. ఆ ధనము ఒక మంచి గోవును సంపాదించుకున్నకు తగినంత ధనము. సభా ముగిసినది. తదుపరి విజయగర్వంతో పాపయ్య శాస్త్రి ఇంటికి పోయాను. అచ్చటికి తన మేనమామ వచ్చి ఉండెను. ఇష్టాగోష్ఠి జరిగాను. భోజనం చేసి వెళ్ళవచ్చునని పాపయ్య అడిగాను. అతడు తాను సంవత్సరంలో ఒక పర్యాయము భోజనం చేసిందనియు ప్రస్తుతం తన మేనల్లుని ఇంట భోజనం చేయట వీలు పడ్డదనియు చెప్పి శీఘ్రంగా వెళ్ళిపోయాను. మేనమామ వెళ్ళిపోయిన తర్వాత పాపయ్య ఆలోచన కూర్చొని ఉండెను. అతని భార్య వచ్చి, స్వామి, ఇప్పుడు వచ్చిన ఈ మేనమామ గత సంవత్సరం చనిపోయిన మీ సొంత మేనమామను అచ్చు గుద్దినట్లు పోలి ఉండలేదా అనెను. పాపయ్య ఉలిక్కిపడను. తనకు ఒకే ఒక మేనమామ ఉండేటివాడు. అతడు గత సంవత్సరం పరమావధించెను. ఇప్పుడు ఈ మేనమామ ఎవరు? తన బుద్ధి ఎంత భ్రమలో చిక్కుకున్నది. తనను మేనమామ వరుస అయిన వాళ్ళు మరికొందరున్నాను. వారెవరును ఇతరిని 100% పోలి ఉండుట లేదు. చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మన తాను చూచినది. అతని గుండె వేగం కట్టుకొని ఆరంభించినది. తనకు భూత పేత పిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రయోగం కూడా లేదు. తాను ఉపాసించేటి దత్తుని అనుగ్రహం నుండి తాను పతనమవుచుండెనా? రానున్నది తనకు చెడు కాలమా? మేనమామ వెళ్ళిపోవచ్చు. నీవు స్వల్పకాలంలోనే నన్ను కలుసుకొనగలవని ఆశించుచున్నాను అని చెప్పిన మాటలు అతని మనస్సును పరిపరి విధములో బాధింపదొడిగెను. తాను అనతి కాలంలోనే మరణించిన తన మేనమామ పరలోకంలో కలుసుకొనుటకు పోనున్నాడా? అతని గుండె బరువెక్కెను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అతడు జపించుకొనిచుండెను. ఆ రోజు జపము కూడా ఏకాగ్ర చిత్తంతో చేసుకోలేకపోయాను. శ్రీ కుక్కుడేశ్వర ఆలయం నందు స్వయము దత్తుని దర్శించుకోలేకపోయాను. దత్తమూర్తిని ధ్యానింపదొడిగాను. ఆ ధ్యానంలో తనకు శిరస్సు లేని దత్తుడు కనిపించసాగాను. అచ్చట కూడా జపము చేసుకున్నట కూర్చున్నప్పుడు మనసు చంచలంగా నుండెను. అర్చక స్వామి ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదం అంతయును విషపూరిత కలుషం నుంచి ఇచ్చినట్లు తోచెను. అర్చక స్వామి నవ్వుచూ ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రం ఈ ప్రసాదం తిని తొందరగా మరణించుము అని వినిపించుచుండెను. పాపయ్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన భార్య నుదుట కుంకుమ కనిపించదాయను. నేను బ్రతికినుండగా కుంకుమ నేల తీసిదివని అతడు భార్యను గద్దించెను. రూపాయి కాసంతా కుంకుమ బొట్టును పెట్టుకుని ఉండగా భర్త తననిట్లు గద్దించి మాట్లాడుట ఆమెకు వింతగా తోచెను. పాపయ్య మనస్థితి తప్పినాడా ఏమి అని ప్రచారము వేగవంతమాయను. పీఠికాపురమున వదంతులు, పుకార్లు, విమర్శలు మెండుగా నుండును. పాపయ్యకు మానసిక చికిత్స, భూత చికిత్స మొదలైనవి చేయబడుచుండెను. తనకు పిచ్చి లేదని, తాను చెప్పేటి విషయములన్నీ యథార్థములే అని అతడు చెప్పుచుండెను. అచట్టునున్న జనులు పిచ్చివాని కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధంగా మాట్లాడుచుండునని చెప్పుకొనసాగిరి. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చను. తన భర్త శ్రీపాదుని ఆజ్ఞావశమున నిందించిన కర్మను ఇది ఫలితమని ఆమె తలపోసెను. నోరు లేని పాషాణమూర్తులైన దేవతామూర్తుల కంటే సశరీరుడైన దివ్యాంశలతో వెలుగొందు శ్రీపాదుని శరణు జొచ్చుట శ్రేయస్కర్మని ఆమెకు తోచెను. ఆమె శ్రీపాదుని ఇంటికి వచ్చినది. వారిని ఎత్తుకొని ముద్దాడినది. ఏకాంత సమయం చూసుకొని వానితో తన యొక్క దురావస్థను తెలిపినది. శ్రీపాదులు ఇట్లన్రి, తా ఇది అంతైన ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోను. నీవు నాకు మాతృ సమానవురాలువు కనుక ఈ రహస్యం నీకు చెప్పుచున్నాను. నీవెంత మాత్రం ఆలస్యం చేయక నూతన గృహమును నిర్మించుకొను. నీవును మామయ్యను వాస్తుపూజ చేసి నూతన గృహప్రవేశం చేసిన తదుపరి అంతయు స్థిమితపడును. శ్రీపాదులు తననిట్లో ఆజ్ఞాపించినారని విషయము ఎవరికి తెలియనీయక అద్దె ఇంటిలో ఉండుటచే ఈ కష్టము తమకు సంప్రాప్తించమనియో సొంత గృహము నిర్మాణం చేసుకొని తీరవలసినదనియో తన వారితో చెప్పి ఒప్పించెను. పాపయ్యకు ఎవరో ఒక పాడుబడిన గొయ్యిని భూదానము ఇచ్చిరి. దానిని వెంటనే వ్యాయ ప్రాయసల కోర్చి
ఊడిపించిరి. నూతన గృహ నిర్మాణము ఇంటిలోని ధన కనక వస్తువులు అన్నియును వ్యాయమాయను. కొంత రుణం కూడా చేయబడెను. కొండరాళ్లను తెచ్చి శకలములుగా చేసి గృహ నిర్మాణము వాడిరి. గృహ ప్రవేశం జరిగిన తదుపరి పాపయ్య వెనువెంటనే స్వస్థురాయను. నాయన శంకరభటు పాపయ్యకు మృత్యుదశ నడుచుచున్నది. వానికి అపమృత్యు సంకటం నుండి శ్రీపాదులు రక్షించిరి. వానికి మానసిక క్షోభ, అవమానము, ధన వ్యాయామం మొదలైనవి కలిగించి కర్మను ధ్వంసం చేసిరి. అంతేకాకుండా పాపయ్య చెడు కర్మను కొండరాలను ఆకర్షించి వాటిని శకలముగా ఖండించడం వలన పాపయ్య కర్మను నశింపజేసిరి. కర్మ ధ్వంసమునకు సిద్ధులు అవధూతులు ఉపయోగించు సిద్ధ మార్గము చిత్ర విచిత్రమునుండును. సస్తుడైన పాపయ్యతో శ్రీపాదులు ఇట్లనిరి, నీవు ఎంతటి బుద్ధిహీనుడవు, బుర్రలేనివాడవు. నీవు మనసారా ఆరాధించు దత్తుడు పుణ్యవశమున సశరీరుడై నీ ఎదుర ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుకుడేశ్వర ఆలయంలోని పాషాణ దత్తమూర్తినే నీ ఎదుట ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుకుడేశ్వర ఆలయంలోని పాషాణ దత్తమూర్తినే నీ రక్షకుడని నమ్మితివి. అందువలన నీ పాపకర్మల సంశయమును కొండరాళ్లకు ఆకర్షించి వాటిని ఖండంలో చేయించి నీ కర్మను క్షయింపజేసి నీకు నూతన గృహమును కూడా ప్రసాదించి తిని. నీవు సశరీరుడవై నున్న ఈ దత్తుని యందు విశ్వాసం ఉంచినడలా నీ సంస్కారములన్నింటినీ నా శరీరంపైకి ఆకర్షించి నీకు కర్మక్షయం చేసి రక్షించేవాడను. భక్తుని యొక్క భావనను బట్టి దైవం అనుగ్రహించుట ఫలముండును. ఈ లీల జరిగిన తర్వాత పాపయ్య శ్రీపాద శ్రీవల్లభ వారిని దత్తావతారంగా గుర్తించిరి. శ్రీపాదుల వారి పాల సమస్య శ్రీ శ్రేష్ఠి గారికి శ్రీ శర్మ గారికి బాధాకరంగా నుండెను. వారు సత్య ఋషీశ్వరుల చెంతకు వచ్చి, ఓ రాజర్షి, మీకు జనక మహారాజు వలె సంసారం నుండి బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణునందు లీనమై ఉన్నారు. మాదకు చిన్న విన్నపము, మీరు దాన్ని ఆమోదింపవలసినది. అంతటా బాపన్నారు ఇట్లనరి, విన్నపమేదో తెలియకుండా ఆమోదం తెలుపుటట్లు మీరు నిస్సంకోచమైన విషయము తెలియజేయుడు. నేను అది ధర్మబద్ధమైన ఎడల ఆమోదించి తీరదేను. అంతటా శ్రీ శ్రేష్ఠి ఇట్లనరి, నేను శ్రీ వర్మవారి వద్ద నుండి గాయత్రి యొక్క సంతతి చెందిన శుభలక్షణ సమన్వితమైన గోవును క్రయము పొంది ఉంటిని. మా కుల పురోహితులైన శ్రీ అప్పల శర్మ గారికి దాన్ని ఈయదలించిదిని. ఆ గోక్షీరము శ్రీపాదుల వారి సేవకు వినియోగమైన ఎడల అంతకంటే మేము కూరదగ్నుదేదీ లేదు. శ్రేష్ఠి గారి మాటలను ఆలకించిన పాపనారులు, సరి ఆ గోమాతను మా గృహము తొలుగుని రండు. దాన్ని అప్పలరాజు శర్మకు అప్పలరాజునకు ఇచ్చు ప్రయత్నము చేసేదము. శుభ లక్ష్యంతో కూడిన గోమాత అప్పలరాజు ఇంట నుండుట దాతకు గ్రహీత కూడా ఈ విశేష శ్రేయస్కరము. గోమాత బాపనారుల ఇంటికి తీసుకుని రాబడినది. దానిని దానంగా స్వీకరించడానికి అప్పలరాజు శర్మ నిరాకరించిరి. హిమాలయంలో శతోపాత ప్రాంతం అనున్నది ఒకటి ఉన్నది. ఆ ప్రాంతం నుండే ధర్మరాజాదులు స్వర్గారోహణము చేసిరి. అచ్చటా శ్రీ సచ్చిదానంద అవధూతాను మహాత్ములుండిరి. వారి వయసు కొన్ని శతాబ్దములు. వారు కైవల్య శృంగమునందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువులు శిష్యులు. శ్రీ విశ్వేశ్వర ప్రభులు తాము పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమును అవతరించి ఉన్నామనియో తమ బాల్య రూపమును చూసి తరించవలసిందనియో శ్రీ సచ్చిదానంద అవధూతకు శాసించిరి. శ్రీ అవధూత పీఠికాపురమునకు విచ్చేసిరి. బాపనారులు వారిని ఆధారంగా స్వాగతించిరి. శ్రీపాద శ్రీవల్లభ రూపమును ఉన్న శ్రీ దత్తప్రభులను దర్శించి చరితార్థులైన వారి ముందు ఈ పాల సమస్య తేబడెను. శ్రీ అవధూత అప్పల శర్మ గోదానం స్వీకరించి తీరవలనియు శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభనియు వ్యర్థములైన నియమములతో దత్తప్రభులకు క్షీరమునసంగు మహత్తర సేవను పోగొట్టుకునకూడదని నొక్కి వక్కానించెను. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదుల వారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యం అడిగిరి. పంచభూతముల నుండి సాక్ష్యం ఇప్పించదమని అవధూతలనిరి. శ్రీపాదులే దత్తాత్రేయులని పంచభూతములకు సాక్ష్యము నిచ్చుట. యజ్ఞం ప్రారంభమాయను. భూమాత సాక్ష్యం పలికెను. శ్రీపాదుల వారు శ్రీదత్తులే గనక అప్పలరాజు శర్మ గోదానము స్వీకరించుట దోషం కాదు.
మామగారు అల్లుని ప్రేమపూర్వకంగా నిచ్చున్నది దానంగా లెక్కకు రాదు కనుక సత్య ఋషులు శ్రేష్ఠి నుండి దానంగా దాన్ని దానము తీసుకొని అల్లునికి కానుక ఇయ్యవచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞం ప్రారంభమైన తర్వాత యజ్ఞ ప్రాంతం మినహా మిగతా ప్రాంతం వర్షం కురియుచుండెను. ఇది రెండవ సాక్ష్యంగా స్వీకరింపబడెను. యజ్ఞమునందు హవిస్సును అగ్నిదేవుడు స్వయంగా స్వీకరించి గోదానము దోషయుక్తం కాదని వివరించెను. ఇది మూడవ సాక్ష్యంగా స్వీకరించబడెను. వాయు యజ్ఞశాల మినహా మిగతా ప్రాంతమంతటిని తన ప్రతాపంతో గడగడలాడించెను. ఇది నాలుగవ సాక్ష్యంగా స్వీకరించబడెను. ఆకాశం నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభులే అని తెలియపరచెను. పంచభూతములు సాక్ష్యములు స్వీకరించిన తదుపరి అప్పలాశమ గోదానం స్వీకరించిరి. మహత్తరమైన ఈ గోదానము వలన పైండవారి వంశము వత్సవాయి వారి వంశము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమున కృతార్థమైనవి. గోదాన ఫలము పైండవారికి దక్కినది. అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పరాజునకు ఇచ్చినట్లు నిర్ణయించబడినది. ఈ విధంగా శ్రీ అవధూత సన్నిధిలో పైండవారికి వత్సవాయి వారికి అపూర్వ పుణ్యం లభించినది. సుమతి అప్పలాజు శర్మ జన్మ వృత్తాంతం. శ్రీ అవధూత ఇట్లాండ్రి, పీఠికాపురవాసులారా, మీరెంతటి మూర్ఖులు! ఇక మీ కన్నులకెదురుగా నడియాడుచున్న శ్రీపాదుల వారిని సాక్షాత్ దత్తప్రభులుగా గుర్తించలేకపోయిరి. స్వయంభు దత్త పాషాణమూర్తికి అనేక వేల సంవత్సరం నుండి పూజలు జరుగుతున్నవి. పాషాణ రూపమున ఉన్న ప్రభు జాగృతమై సశరీరుడై శ్రీపాద రూపమున అవతరించినాడు. వారిని అవతరించమని ఆహ్వానించి అవతరించిన తదుపరి తిరస్కరించుట నేరమగును. శ్రీపాదుల దర్శనార్థం అనేక శతాబ్దముల వయసు కలిగిన నేను హిమాలయంలో నుండి వచ్చి తిని దత్త పురాణమున చరితార్థములైన విష్ణుదత్తుడును సుశీలయ్యును ఈ జన్మమున అప్పల శర్మగాను సుమతి మహారాణిగాను జన్మించిరి. కృతాయుగమునందు లాభాదుడని మహర్షి ఉండెను. అతడు శ్రీ దత్తప్రభుల విశేష అనుగ్రహం పాత్రుడయ్యను. శ్రీ దత్తుని బాల్య రూపంలో చూడవలెననియో ఆ పూర్ణ పరబ్రహ్మమును పుత్రవాత్సల్యంతో సాకవలని ఉన్నదని దత్తుని కోరెను. శ్రీ దత్తప్రభు నీ కోరిక శ్రీకృష్ణ అవతారంన నెరవేరగలదని చెప్పెను. లాభాద మహర్షి నందుడిగా జన్మించెను. అతని భార్య యశోదగా జన్మించెను. శనివార ప్రదోష సమయ శివారాధన మహత్యమున శ్రీకృష్ణుడు నంద యశోదల కుమారుడుగా పెరిగాను. అయితే యాదవ కులమున ముసలం పుట్టి యాదవులంతా నిర్వంశులైరి. శ్రీ అంబిక వాసవి కన్యక పరమేశ్వరిగా జన్మించినప్పుడు రామడుగుల గృహనామున భాస్కరాచార్యుల నందరాజు జన్మించను. ఆర్యవైశ్యులు అగ్నికుండంలో ప్రవేశించినప్పుడు ఆయా గోత్రములోని వారు ఇంటికొక్కరైనను మిగిలిరి. కానీ లాభాద మహర్షి గోత్రం మిగిలలేదు. కావున లాభాద మహర్షి స్మరణము ఆర్యవైశ్యులకు విధిగా నిర్ణయించబడినది. అగ్నికుండమునందు ఆహుతి అయిన తర్వాత శ్రీ భాస్కరాచార్యులు తన ఇంటిలో నున్న ధ్యాన మందిరంన ధ్యానం నుండి భాస్కరాచార్యుల పూర్వీకులలో ఒకరు శ్రీరామభక్తులు శ్రీరాముల వారు సాక్షాత్కరించిరి. అదే సమయమున మాతాపితృ సేవలో నిమగ్నము కావాల్సిన తరుణమున శ్రీరాముడు తాను వచ్చు పర్యంతం అట్లనే ఉండమని ఆదేశించిరి. శ్రీరాముని అడుగులు స్పష్టంగా వారి ఇంట నుండేను. ఆ అడుగుల నుండి నిలబడి వాసవి మాత కనిపించెను. భాస్కరాచార్యుడు దుఃఖము పెళ్ళుబీకెను. కొద్ది క్షణం తర్వాత అదే స్థానంలో బాలక రూపం కనిపించెను. ఆ బాలుడు మరెవరో కాదు, శ్రీదత్తుడే. ప్రభు ఇట్లను, తాత, నేను నా సోదరి వాసవి ఎల్లప్పుడూ నీ కనుసన్నలలో నడియాడే పసిపిల్లలము కాదా? మేము నిన్ను విడిచి ఎట్లుండగలము? నీవు భూలోకమునందు అవతరించిన లాభాద మహర్షివి. నీ గోత్రము నేడు నిర్వంశమైనదని, విశేషమైన పుణ్యం గాని విశేషమైన పాపం గాని చేయనప్పుడు వంశము నిర్వంశము కూడా తథ్యము. నందమహారాజుగా నుండినప్పుడు విశేష పుణ్యఫలం దక్కినది. అంతటి మహోన్నత వంశం నందు జనించుటకు యోగ్యత కలిగిన వారు అరుదైనప్పుడు నిర్వంశమగును. ఆ మహాపుణ్యముననే నీవు భాస్కరాచార్యగా జనించి వాసమాంబ అవతారం కనులార గాంచినావు. లాభాద గోత్రం నిర్వంశమైన కారణమున నీకు తెలియకుండానే ఆవేదన కలుగుచున్నది. ఇదిగో అభయమిచ్చుచున్నాను. నీవు జన్మించిన ఈ రామడుగుల వంశము నిర్వంశం కాదు, కలియుగాంతం వరకు నడుచును. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారము ధరించినప్పుడు
నీవు నా మాతామహుడుగా జన్మింపవలసి వచ్చియుండును. ఆనాడు నీవు మల్లాది గృహనామమున కలిగిన బాపన్నావధానులుగా వ్యవహరింపబడదవు. మల్లాది వారి వంశం కూడా కలియుగాంతం వరకు నిర్వంశం కాదు. సమర్థ రామదాసు శివాజీ మహారాజు శ్రీధర స్వాముల పూర్వ వృత్తాంతం. నాయన్లారా, ఆనాడు బృహశిలానగరం నందు ఇచ్చిన వాగ్దానం అనుసరించి ఈనాడు పీఠికాపురంలో ఈ విషయం జరుగుతున్నవి. శ్రీపాదుల వారి పెద్ద అన్నగారైన శ్రీధర రాజశర్మ తన అంధత్వం నుండి విముక్తుడై మహాపండితుడగును. అతడు శరీర పాతానంతరం కొంతకాలం హిరణ్యలోకంలో నుండును. శ్రీపాదుల ఆజ్ఞానుసారం మరాఠా దేశము సజ్జనగాడయందు సమర్థరాముడు అనేటి నామంతో వ్యవహరించబడును. శ్రీపాదునకు గోదానము చేసిన ఫలితం పొందిన శ్రీ నరసింహవర్మ శరీర పాతానంతరం హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుము కట్టే మహాయోధుడైన శివాజీ మహారాజ్ అనే పేరిట ఛత్రపతి కాగలడు. శ్రీపాదుల వారి అవతారణంలో సన్నిహిత సంబంధం గల శ్రీశైల క్షేత్రము దర్శించి అనుగ్రహం పొందును. సమర్థరాముని ప్రియ శిష్యుడై పేరుగాంచును. శ్రీపాదుల వారి చిన్నాన్న ఆయన రామరాజ శర్మ తన కుంటితనం నుంచి విముక్తుడై మహాపండితుడగును. శరీర పాతానంతరం హిరణ్యలోకంలో కొంతకాలం నుండి తిరిగి శ్రీధర నామమున అవధూతయగును. దైవశక్తి అచింత్యము, అనుల్లంఘనీయము. నేను చెప్పు మాటలు అక్షర సత్యములు. మీరు నమ్మినను నమ్మకపోయినను సత్యము కాకపోదు. లోకంలోని మనుషులందరూ కలిసి సూర్యుడు లేడని వాదించినను సూర్యుడు అదృశ్యం కాడు. దైవము అతి విచిత్రమైనది. పగ్గములు ఎల్లప్పుడూ దైవం వద్దనే ఉండును. ఎంతటి ధనవంతునికైనను భోగభాగ్యములతో తొలతూగా మహారాజుకైనను కష్టమును కలిగించే శక్తి దైవమును కలదు. అదేవిధంగా కష్టమును బాబు శక్తి కూడా దైవమునకు కలదు. భవిష్యత్తులో కోకనాదము అని పిలువబడు వాయసపుర అగ్రహారం, కాకినాడ, శ్యామలామపురము, సామర్లకోట, శ్రీ పీఠికాపురం కలిసి మహాపట్టణమగును. లోకమునందలి అన్ని దేశముల వారు, అన్ని జాతుల వారు, అన్ని సాంప్రదాయముల వారు ఏదో ఒక జన్మమున ఏదో ఒక రోజున పీఠికాపురంలో వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుందురు. శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయబడును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను ఈ గ్రంథము శ్రీపాద వల్లభులచే ఆశీర్వదింపబడును. ఆ భూర్జపత్రంలో ప్రతి శ్రీపాదుని సంకల్పంతో అదృశ్య రూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువు లోతున నిక్షిప్తమగును. వారి జన్మస్థలమునందు పాదుక ప్రతిష్ఠ జరుగును. ఆలయము నిర్మించబడును. శ్రీపాదుల వారికి గోదానం చేయగలిగిన మహాపుణ్యశాలి పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుటుంబంన సిరి సంపదలకును లోటు ఉండదు. వారు హిరణ్యలోకమున నందు కొంతకాలం ఉండిన తర్వాత మరాఠా దేశంన మహాదైశ్వర్యవంతులైన వైశ్య కుటుంబమునందు జనించి శ్రీ నరసింహ సరస్వతి అవతారం కూడా దర్శించగలరు. నాయన శంకర భట్టు ఈ గోదాన సత్యాది విశేష శుభప్రదము. నీవు కుర్వాపురమునకు ప్రయాణం కావచ్చును. నిన్ను శ్రీపాద శ్రీవల్లభులు సదా రక్షించుదురుగాక. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయము. 9వ అధ్యాయము సంపూర్ణం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. జై గురుదేవ దత్త. మనము శ్రీ గురుదత్త ప్రభులో కలియుగ ప్రత్యక్ష ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల గురువారం పారాయణం చేసే క్రమంలో ఈరోజు 9వ అధ్యాయం పారాయణం చేయడం జరిగిందండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఇది ప్రశాంతంగా ముగిసినందుకు ఏ ఆటంకం లేకుండా శ్రీ గురుదత్త ప్రభులకు, శ్రీపాద శ్రీవల్లభ ప్రభులకు కోటి కృతజ్ఞతలు, కోటి సాష్టాంగ దండ ప్రమాణాలండి. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. జై గురు దత్త దిగంబర. నృసింహ సరస్వతి దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
దత్తబంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.